హరే కృష్ణ. నా పేరు నరసింహశాస్త్రి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. గత వారం నేను పూరిని సందర్శించాను. మనకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. దానిలో లక్షలాది మంది పాల్గొంటారు. నేను రథయాత్ర జరిగిన 10 రోజులకే పూరిని సందర్శించడం జరిగింది. పూరిలో స్వామివారిని దర్శించుకున్నాను. తర్వాత ఆ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉండే ఆనంద బజార్ని నేను దర్శించడం జరిగింది. ఆనంద బజార్ అంటే ఏమీ లేదు, అది ప్రసాదాలని విక్రయించే స్థలం. పూరిక్షేత్ర మహత్యం ఏంటంటే, స్వామివారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన యొక్క ప్రసాదాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఈ ఆనంద బజార్లో స్వామివారి ప్రసాదాలను విక్రయిస్తారు. నేను ఆ ప్రాంతంలో స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని బయటికి రావడం జరిగింది. అలాగే పూరిలో ఉండే వివిధ ఉపాలయాల్ని సందర్శించడం, సముద్ర స్నానం చేయడం జరిగింది. తర్వాత నేను భువనేశ్వర్ చేరుకుని భువనేశ్వర్లో లింగరాజ స్వామి దేవాలయంలో లింగరాజ స్వామి దర్శించుకోవడం జరిగింది. లింగరాజ స్వామి అంటే ఏమీ కాదు, మహాదేవుడే లింగరాజ స్వామి స్వరూపంలో అక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నారు. లింగరాజ స్వామి దేవాలయంలో స్వామిని దర్శించుకుని బయటికి రావడం జరిగింది. తర్వాత చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే, నేను బయటకు రావడం, అక్కడ ప్రమాదవశాత్తు నేను పడిపోవడం, నా చేతికి ఫ్రాక్చర్ జరగడం జరిగింది. కానీ తర్వాత నేను హైదరాబాద్ రావడం, హాస్పిటల్లో జాయిన్ అయ్యి నా చేతికి ఫ్రాక్చర్కి ఆపరేషన్ చేయించుకోవడం ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా ఈ వీడియోని చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం శరీరంలోని కొన్ని అవయవాలకి, అంటే కుడి చేయి అంటే మనం ప్రాముఖ్యత ఇస్తాం, అలాగే ఎడమ చేయికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ నాకు ఎడమ చేయి విరిగింది. తర్వాత నా జీవన శైలిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎడమ చేయి అయినా కానీ చేతులు రెండు కూడా చాలా ఇంపార్టెంటే. సో మన దేహంలో ప్రతి భాగం దానికి ఉండే ప్రాధాన్యత, దానికి ఉండే విశిష్టత ఉంటుంది. సో ప్రతి అవయవము దేహానికి అవసరమే. అందు గురించి మన దేహాన్ని మనం ఆరోగ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన సమాజంలో వివిధ వర్గాలు, వివిధ జాతులు, విభిన్నమైన సంస్కృతులు, మతాలు ఉంటాయి. వేటి ప్రాధాన్యత వాడికి ఉంటుంది. అవన్నీ కూడా సమాజానికి అభివృద్ధిలో, సమాజం యొక్క శాంతి నిర్మాణంలోనూ అవసరమే. అందుగురించే మన వైదిక సంస్కృతిలో మన పూర్వీకులు సర్వే జన సుఖినో భవంతు అన్నారు. అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి, సమానంగా ఉండాలి, అప్పుడే సమాజం చాలా బాగుంటుంది. సో ఈ విషయం నేను చెప్పేది ఏంటంటే, మన వైదిక సంస్కృతిలో ఉదహరించబడ్డ ఈ సర్వే జన సుఖినో భవంతు అనే సూత్రాన్ని మనం నమ్మి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా వీడియో ద్వారా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు అందరూ సహృదయంతో స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరో వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ.